ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. మరి ఉదయకాలం మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. అయినా మరి ఒకప్పుడైతే దూరస్తులం, శత్రులం, మీకు విరోధముగా జీవించి ఎన్నో మరి విరోధంగా కార్యాలు చేసిన వారు. అలాంటి మమ్మలను జ్ఞాపం చేసుకొని మా పాపమును బట్టి మేము నశించి నరకానికి పోకూడదని మీరే మా కొరకై ఈ లోకానికి వచ్చారు. మా మీద మీకున్న ఆ ప్రేమ వెల్లడి చేసి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవ నీ వైపు తిరగడానికి మా కళ్ళు తెరిపించి మా హృదయాన్ని తెరిచి మరి నాయన మాలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ దినం కొరకే సిద్ధపరచండి, కావలసిన మాటలు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. శరీరేచ్ఛలపై ఆశలుండు ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు. వారి ఊహలు దినమెల్ల చెడియున్నవి, వారి ఊహలు దినమెల్ల చెడియున్నవి. వారి పాప జీవితమంత శాపమేగా. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. ధనాపేక్షకులెందరు గలరు ఈ ధరణియందు. ధనముపై మనసు నిల్పెదరు ఈ ధరణియందు. వారి కలవరమంతా ధనమే, వారి కలవరమంతా ధనమే. వారు బ్రతికేడు బ్రతుకంత క్షీణతయే. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఈ మాట మరి పలుకుతూ వచ్చారు. దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడేవాడు. దేవుడు మనలను మరి భూమి మీద కాపాడుతూ ఉండాలి అంటే దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు ఉండాలి అంటే మరి ఏం చేయాలి? కీర్తనలు గ్రంథము 97వ అధ్యాయం, కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి.
తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించను. దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మనము చెడుతనమును, లోకమును అసహించుకోవాలి. ఎవరైతే లోకమును, చెడుతనమును అసహించుకుంటారో వారిని దేవుడు కాపాడతాడు. కాబట్టి చెడుతనమును, చెడ్డ కార్యములను ద్వేషించేవారిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి మనం కూడా పాపమును ద్వేషించేవారుగా ఉండాలి. రెండవదిగా కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 20 వచనములో యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. రెండవదిగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ. మానవుడు పుట్టించిన దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో నశించిపోయే వాటిని ప్రేమిస్తున్నాడు. కనుక దేవుణ్ణి ప్రేమించకపోవటమే పాపం. జన్మనిచ్చి, ఊపిరిచ్చి, మంచి శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకములో క్షణికమైనవి నశించిపోయే వాటిని ప్రేమిస్తున్నాడు మనిషి. కాబట్టి మనము దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. మూడవదిగా సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనములో ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు సచ్చును. మూడవదిగా దేవుని వాక్యమును అనుసరించి వారిని కాపాడుతాడు. ఎవరైతే దేవుడు వాక్యమును గైకొంటారో, ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారి భూమి మీద నిత్యము కాపాడబడతారు. కాబట్టి మనము మనుషుల మాటలు వింటాం, మనుషుల మాటలు గైకొంటాం, దేవుని మాట గైకొన్నవాడుగా ఉంటున్నాం. కనుక దేవుడు కోరేది ఏంటంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాటలు బైబిల్ రూపంలో మనకి దేవుడు తెలియజేశాడు. బైబిల్ కథలు కాదు, బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మనము ఎలా నడుచుకోవాలో తెలియచేయటానికి దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు కాపాడబడతారు, భద్రపరచబడతారు. కాబట్టి దేవుని యొక్క మాట మనల్ని భద్రతలోకి, క్షేమములోనికి నడిపిస్తుంది. మరి దేవుని మాట మనం వింటున్నామా, మనుషుల మాట వింటున్నామా? దేవుని మాట వినేవారుగా, దేవుని మాట అనుసరించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడను గాక. దేవుడు మనల్ని ఆస్వాదించి కాపాడాలి అంటే మొదటగా లోకంలో ఉన్న పాపాన్ని ద్వేషించే వారికి ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించే వారిని కాపాడుతాడు. మూడవదిగా ఆయన వాక్యమును మనము అనుసరించేవారుగా ఉండాలి. వాక్యం విని
దాని ప్రకారం ప్రవర్తించకపోతే వాడు తను తాను మోసపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ నా వాక్యమును, ఈ నా ప్రవచన వాక్యములు చదువువాడుని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వారు ధన్యులు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టినప్పుడు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అది స్థిరంగా ఉంది. అలాగే దేవుని వాక్యమును అనుసరించే వారు కూడా ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చి వాళ్ళని కొట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు దేవునిలో ఉంటారు. స్థిరముగా దేవుని విడిచిపెట్టకుండా స్థిరముగా ఉంటారు. దేవుని వాక్యమును అనుసరించిన వారికి కష్టాలు వచ్చినప్పుడు వారు దేవుని విడిచిపెట్టేసి వారికి ఉంటారు. కాబట్టి దేవుని మాటను బట్టి మనం నడుచుకోవాలి. ఆజ్ఞ గైకొన్న వాడు తన్ను తాను కాపాడుకొనును. దేవుని కాపుదల మనకి ఉండాలి. ఆయన కాపుదల లేకపోతే మనం ఉండలేం. ప్రేమగల ప్రభువా, మమ్మల్ని ఆస్వాదించి కాపాడే దేవుడుగా ఉన్నారు. ఈ లోకములో కీడులు, అపాయాలు, ఈ లోకం తర్వాత నరకము, అగ్నిగుండం తప్పించి వాటన్నిటి నుంచి కాపాడటానికే మీరు ఈ లోకానికి వచ్చారు. రక్తం చిందించారు, రక్తంలో మా పాపాలన్నీ కడిగారు. మరి ఇంకెవరైతే మారు మనసు లేదో, పాపమును అసహించుకోకుండా పాపమును ప్రేమించేవారు ఉంటున్నారో వారితో మాట్లాడండి. పుట్టించిన దేవుడివై నిన్ను ప్రేమించకుండా ఈ లోకంలో పనులను, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను ప్రేమిస్తున్న వారితో మాట్లాడండి. నిన్ను ప్రేమించే హృదయం వాళ్ళకి దయచేయండి. నీ వాక్యం విని కూడా దాని ప్రకారంగా జీవించిన వారితో మాట్లాడండి. నీ వాక్యం విని దాని ప్రకారం జీవించేవారుగా అందరిని సిద్ధపరచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంలో ఉన్నవారు, ఆయా పరిస్థితుల్లో సమస్యల్లో ఉన్న వారందరినీ కూడా కనుకరించి సహాయం చేయమని ఈ రోజంతా మీ సన్నిధి తోడు ఉంచు. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రోజంతా మనకి తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.